నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ ఇటీవల భారత్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ ధర్మం పట్ల ఉన్న ఆసక్తిని బయటపెట్టారు. ప్రాచీన భారతీయ సాంస్కృతిక వారసత్వంపై తనకున్న అభిమానం, భారతీయ ఆధ్యాత్మికతపై తనకున్న గౌరవాన్ని వెల్లడించారు. ప్రపంచమంతా శివుణ్ణి అనుసరిస్తే బాగుండేది. నేను శివుణ్ణి కాను, కానీ ఈ ధర్మం పట్ల నాకు ఆసక్తి ఉంది. ఇది చాలా పురాతనమైనది. మనం ఎంత తక్కువ తెలుసుకున్నామో ఇది చెబుతుంది అని ఎరోల్ మస్క్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన హిందూ ధర్మం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తీకరించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత్ ఆధ్యాత్మికత, సాంస్కృతిక శక్తిని ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని పరోక్షంగా తెలిపారు. శివతత్వం పట్ల ఆయన ఆసక్తి భారతీయ సాంప్రదాయ పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా ఆయన టెస్లా కంపెనీ, భారత్ కు మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా మాట్లాడారు. భారత్ లో టెస్లా తయారీ కేంద్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు మరియు ఎలన్ మస్క్ ఈ విషయంలో కలిసి పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది అని ఎరోల్ మస్క్ అన్నారు. టెస్లా ఓ పబ్లిక్ కంపెనీ కావడంతో కంపెనీ ప్రయోజనాల పైన ఎలన్ మస్క్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదివరకే ఎలన్ మస్క్ భారత్ విషయంలో చాలాసార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ 2030 నాటికి 30% ప్యాసింజర్ వాహనాల్లో, 80% ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో, 70% కమర్షియల్ వాహనాల్లో ఈవీ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా భారత్ చేస్తున్న ప్రణాళికలు టెస్లా చేరికతో మరింత వేగవంతం అందుకునే అవకాశం ఉంటుంది. మోదీతో చర్చల అనంతరం ఎలన్ మస్క్ భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తన ట్వీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.